నార్త్ అమెరికా, యూరప్, ఆసియా, నార్త్ ఆఫ్రికా, ఇంకా కొండసీమలో కొన్ని ప్రాంతాల్లో, ఈ శీతల ప్రాంతాల్లో ఎక్కువగా మొలిసే ఒక చెట్టు ఉంటుంది. అది సర్వీస్ చెట్టు కాదు. మనలో సర్వీస్ చెట్టు పెడతారు. ఆ చెట్టు కాదు. ఆ చెట్టుకు ఒక ప్రత్యేకమైన పేరు ఉంది, నేను మర్చిపోయాను రాసుకోవడం. ఆ చెట్టు ఎక్కువగా అక్కడ ప్రత్యేకంగా మొలుస్తుంది. చూదుగా ఇలా ఇలా పిరమిడ్ ఆకారంలో ఉంటుంది ఆ చెట్టు. అది సేమ్ పిరమిడ్ టైప్లో ఉంటుంది. ఆ చెట్టు ఆ ఏరియాలో ఎక్కువ పండడం అలవాటు కనుక ఆ చెట్టుకి కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఏమి నమ్మకాలు ఉంటాయి? వాళ్ళ దేవతలను మొక్కుతూ, మనకి ఎలాగైతే ఇక్కడ చెట్లను మొక్కుతారో అక్కడ కూడా చెట్లను మొక్కుతారు. ఆ దేవతలకు మొక్కుతూ, ఆ దేవతలను ఆరాధిస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ చెట్టు దగ్గర వాళ్ళు ఎంత వెలుగు రప్పించాలో, ఎన్ని ఆచార కర్మకాండలు జరిగించాలో అన్నీ జరిగిస్తారు. ఇంత జరిగించిన తర్వాత ఆ చెట్టు ఫేమస్ అయిపోయింది అనమాట. అంటే రోమీలు కూడా ఈ చెట్టుని, అంటే ఇప్పుడు ఏదైతే క్రిస్మస్ ట్రీ అంటున్నామో ఆ చెట్టును వాళ్ళు ఆచరించినట్లు చరిత్ర దాఖలాలు ఉన్నాయి. మరి మనకు ఎలా వచ్చింది ఈ చెట్టు అంటే కొంచెం మనకు వాదనలు ఉన్నాయి. వాదనలు ఏమున్నాయంటే, రిఫర్మేషన్కి మూలమైన మార్టిన్ లూథరన్ గారు ఉన్నారుగా, ఫైటర్. లూథరన్ గారి మీద ఒక కథ ఉంది. దానికి బేస్ రెఫరెన్స్ కూడా చూపిస్తారు. వాళ్ళు అంటారు, నేనేం స్థిరపరచట్లేదు. లూథరన్ గారట ఈ ఏరియాలో, ఈయన కూడా ఈ జర్మన్ ఏరియాకి సంబంధించిన లూథరన్ గారు, ఈ ఏరియాలో ఎక్కువ ఉంటుంది. ఇది ఈ ఏరియాలో ఈయన వెళ్తున్నప్పుడు క్రిస్మస్ టైంలోనే అలాగా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఎందుకో ఆ రోజు నక్షత్రాలు ఎక్కువగా ఆయన కనబడినప్పుడు, ఆ నక్షత్రాల్లో నుంచి చెట్లు, అంటే ఈ పొదల్లో నుంచి ఆ నక్షత్రాలు కనబడుతున్నప్పుడు ఆయనకు ఒక థాట్ వచ్చిందట. బహుశా రోజు మెస్సయ్య పుట్టినప్పుడు కూడా నక్షత్రాలు ఎంత గుబురుగా ఉన్నాయేమో అని. నా బిడ్డలకి నక్షత్రాలు, అంటే నక్షత్రం నడిచింది క్రీస్తుని గూర్చి చెప్పడానికన్నా నా బిడ్డలకు కూడా ఒక స్టోరీ, నా చుట్టూ ఉన్న చిన్న బిడ్డలకు ఒక స్టోరీ చెప్పాలనుకుని